అధికారంలో ఉన్నప్పుడు పార్టీని ఏటీఎంలా వాడుకొని పదవి రాగానే పార్టీని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్కు దిగడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ కడప జిల్లాలో ఒక నాయకుడు చేస్తున్న రచ్చ మాత్రం హద్దులు దాటుతోందట. 13 ఏళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కలేదని ఏకంగా సొంత పార్టీనే బజార్న పడేస్తున్నారట. అంతటితో ఆగకుండా కూటమిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అవమానించే స్థాయికి దిగజారట. అసలు కడపలో టీడీపీ జెండా మోసిన సీనియర్లను కాదని ఈయన చేస్తున్న అరాచక రాజకీయాలు ఎవరి కోసం? రాజ్యసభ సీటు రాలేదని క్లస్టర్ ఇన్ఛార్జీలతో రాజీనామాలు చేయిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్న ఆ నేత బండారం ఏంటి? అధికార స్వరం వెనక ఉన్న అసలు కుట్ర ఏంటి? ఇంతకీ ఎవరా నేత? ఆయన కూటమిపై ఎందుకంత ఫైర్ అవుతున్నారు? ఆ వివరాలు చూద్దాం. కడప జిల్లాలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. 13 ఏళ్లు పార్టీని కాపాడాను, కష్టాల్లో నిలబడ్డాను అని ఆయన పదే పదే చెప్పుకుంటున్న మాటలిప్పుడు జిల్లాలో అందరికీ విడ్డూరంగా అనిపిస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కడప నగరంలో తెలుగుదేశం జెండాను భుజాన వేసుకుని ఎన్నో దాడులను తట్టుకుని పార్టీని నిలబెట్టిన సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు నేను పార్టీని కాపాడాను అని గొప్పలు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు తెలుగు తమ్ముళ్ళు. నిజానికి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పార్టీని కాపాడలేదు. పార్టీ ఇచ్చిన పదవులను అనుభవిస్తూ తన సొంత రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. రాజ్యసభ సీటు విషయంలో అధిష్టానం రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోలేదని తెలిసినా ఆ సత్యాన్ని దాచిపెట్టి లేనిపోని నిందలు మోపడం ఆయన రాజకీయ దివాళకోరుతనానికి నిదర్శనం. పార్టీ ఆయనకింత గౌరవమిస్తే ప్రతిఫలంగా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఇస్తున్నదేమిటి? రాజ్యసభ సీటు రాలేదని కార్యకర్తలను బలిపశువులం చేసి తన వ్యక్తిగత కోపాన్ని పార్టీపై ప్రదర్శించడం ద్వారా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఎంతటి నీచమైన స్థాయికి దిగజారిపోయారో ఆయనకే అర్థం కావడం లేదా? ఆయన పడిన శ్రమ కంటే పార్టీ ఆయనకిచ్చిన అవకాశాలే ఎక్కువని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఇక రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి పదవి రాలేదన్న కోపాన్ని ఏకంగా కూటమిలోని భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చూపించడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అంటున్నారు. పేరెంట్స్ మీటింగ్ బిల్లుల పేరుతో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని కూటమి దిక్సూచిగా ఉన్న పవన్ కళ్యాణ్ని అవమానిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం శ్రీనివాసరెడ్డి సంస్కారహీనతను బయటపెడుతోంది. దీనిపై కడప జనసేన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ సుంకర శ్రీనివాస్, జిల్లాలోని జనసేన నాయకులందరూ నిప్పులు చెరుగుతున్నారు. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి పార్టీ అధిష్టానంపై అసంతృప్తి ఉంటే దాన్ని కూటమి భాగస్వామ్యంపై ఎందుకు రుద్దుతున్నారు? టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టాలని, కూటమి ప్రతిష్టను దెబ్బతీసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని శ్రీనివాసరెడ్డి చూస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కడపలో మీటింగ్ నిర్వహించడం వల్ల రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి సొంత ప్రయోజనాలకు గండి పడిందా? అందుకే ఈ విషయ ప్రచారం మొదలెట్టారా అనే చర్చ జరుగుతుంది. మరోవైపు కూటమి ధర్మం పాటించాల్సిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కూటమిలో గొడవలు సృష్టించడం ద్వారా ఎవరికి మేలు చెయ్యాలని చూస్తున్నారో కడప ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది. తన వ్యక్తిగత స్వార్థం కోసం కూటమి నాయకులను అవమానించడం ద్వారా శ్రీనివాసరెడ్డి తన రాజకీయ పతనానికి తానే బాటలు వేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే రాజ్యసభ సీటు రాలేదని శ్రీనివాసరెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలకు స్వయంగా ఫోన్ చేసి అందరూ రాజీనామాలు చేయండి అని ఆదేశాలు జారీ చేయడం పార్టీ క్యాడర్ను ఆయన తన వ్యక్తిగత బానిసలుగా భావిస్తున్నారా? తన నాయకుడికి సీటు రాలేదని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు రాజీనామాలు చేయాలని శ్రీనివాసరెడ్డి అడగడం ఎంతవరకు సమంజసం? ఆయన అజ్ఞానపు రాజకీయాలను చూసి
పార్టీ సీనియర్లే మండిపడుతున్నారట. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారంతా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి వైఖరి చూసి అసహించుకుంటున్నారట. ఆయన ఒకప్పుడు పార్టీకి ప్రాణం అనిపించుకున్నారట. కానీ ఇప్పుడు కడపలో ఆయన గ్రాఫ్ పడిపోవడమే కాదు, ఆయన అహంకారం రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఏకాకిని చేస్తోంది. పదవి ఉంటేనే పార్టీ, లేకపోతే పార్టీ లేదని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి దుర్మార్గమైన ఆలోచనలకు కాలం చెల్లింది. ఆయన చేస్తున్న ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పార్టీ అధిష్టానం ఎప్పుడో ఓ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమయ్యింది. పైగా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళవుతారు. ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకున్న వాళ్లను తన అహంకారానికి వాడుకోవడం శ్రీనివాసరెడ్డి మానుకోకపోతే చరిత్ర ఆయనను క్షమించదని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అధికారం పోతే వచ్చిపోయే పదవుల కోసం సొంత ఇంటికే నిప్పు పెట్టాలని చూస్తున్న శ్రీనివాసరెడ్డికి కార్యకర్తలు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా తన అహంకారాన్ని వీడి పద్ధతి మార్చుకోకపోతే రాజకీయంగా కనుమరుగవ్వడం ఖాయం. ఈ ధిక్కార స్వరం త్వరలోనే మూగబోవడం తథ్యమని పొలిటికల్ పండిట్స్ హెచ్చరిస్తున్నారు. మరి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తన తీరు మార్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.